వెల్కమ్ టు విటి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలి. పట్టణ ఓటర్లకు ఎస్సీసీ నిమ్మగడ్డ పిలుపు. భ్రమల నుంచి చంద్రబాబు బయటపడాలి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హితవు. రాష్ట్రంలో వాలంటీర్లను వెంటనే తీసేయాలి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్. విజయనగరం జిల్లా కొత్త వలసలో ఉద్రిక్తత. ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ టీడీపీ నిరసన. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. 1 మృతి, 7గురికి గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో మొత్తం 4 విడతల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయన్నారు. సుమారు 10,890 మంది సర్పంచ్లు, 47,500 మంది వార్డు మెంబర్లుగా నేరుగా ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకిత భావంతో పనిచేసిందని కితాబిచ్చారు. మార్చి 2 నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పట్టణ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి విజ్ఞప్తులపై చర్చిస్తామని తెలిపారు. అందరి హక్కులను కాపాడే బాధ్యత ఎస్సీసీపై ఉందన్నారు. సాంకేతికపరమైన విషయాల మూలంగా 1-2 చోట్ల వాయిదా పడిన అవాంఛనీయ పరిస్థితుల వలన, ఘర్షణల వలన ఎక్కడ కూడా ఎన్నికలు వాయిదా పడకపోవటం ప్రత్యేకమైన విశేషం. ఈ 4 విడతల్లోనూ ఇదే పందా కనపడింది. ముఖ్యంగా సంబంధిత ఓటర్లు, రాజకీయ వర్గాల వారు, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఎంతో విఘ్నతతో, సంయమనంతో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుంది. ప్రజల విశ్వాసం కూడా దీనివల్ల ఇనుమడిస్తుంది. ఈ ఎన్నికల్లో సుమారు 13,097 స్థానాలకు మేము ఎన్నికలు జరిపితే 2,197 అంటే సుమారు ఒక 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇది ఎన్నికల సంఘం భావించినట్టు గతంలో ఉన్న అంచనాలకు సుమారు 10,890 మంది సర్పంచులు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. సుమారు 47,500 మంది వార్డు మెంబర్స్గా కూడా ఎన్నికయ్యారు. వీరందరిలో 50% మంది మహిళలు, బలహీన వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వీరందరూ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి నాయకత్వ పటిమని ప్రదర్శించారు. మెరుగైన నాయకత్వం కూడా వీరి వలన ఈ వ్యవస్థలకు కూడా చేకూరుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. శ్రమించి అంకిత భావంతో, నిబద్ధతతో చేయటం వల్లనే ఇటువంటి మెరుగైన పరిస్థితులను కూడా మనం ప్రతి విడతలోనూ చూస్తూ వచ్చాం. ప్రభుత్వోద్యోగులు అన్ని శాఖల వారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి విడతలో కూడా పాల్గొన్నారు. సుమారు 50,000కి మించి 50,000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి విడతలోనూ కూడా పాల్గొన్నారు. పట్టణ ఓటర్లు విద్యావంతులు, చైతన్యవంతులు, సామాజిక స్పృహ కూడా కలిగిన వాళ్ళు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ కంచుకోట బద్దలైందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు గెలుపు సంపూర్ణమైందని, ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు 4 విడతల్లో జేజేలు కొట్టారని అన్నారు. పల్లె ముంగిట్లో ప్రభుత్వ పాలన తీసుకొచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని, పల్లెపోరులో ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. ఓటమిని చంద్రబాబు హుందాగా స్వీకరించారు కానీ మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. భ్రమల నుంచి చంద్రబాబు బయటపడాలని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ హితవు పలికారు. పరిపాలించలేడు. అలాగే నిస్వార్థంతో పాలన చేయాలి, ట్రాన్స్పరెంట్ మోడ్ ఉండాలి. ఇవన్నీ కూడా నీకు లేవని చెప్తున్నాను. నువ్వేం చేసినా కుట్ల ప్రయత్నాలు,
నువ్వు నీ బంధుమానగతుల్ని పెంచి పోషించే కార్యక్రమాలు, దానివల్లనే ఈ ఎలక్షన్లో ఇటువంటి విధానమైన రిజల్ట్స్ మీరు చూడవలసి వచ్చింది. భవిష్యత్తులోనైనా కొంత మా నాయకుడు చూస్తేనే మీరు నేర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులు ఎంతో పలుకుతూ భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు, రేపు ఏ ఎన్నికలు వచ్చినా రేపు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు, ఆ త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, ఇలా ఏ ఎన్నికలు వచ్చినా స్థానిక ఎన్నికలు, ప్రతి దానిలో కూడా మరి ఈ రాష్ట్రంలో విద్యాశాతం పెరగాలని, కేరళ ఈ దేశంలో అత్యంత విద్యాశాతం ఉంటే దానికుండా మిన్నగా ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ విద్య ఉండాలి, ప్రతి పేదవాడు ఉన్నత విద్య చదవాలని. రాష్ట్రంలో వాలంటీర్లను వెంటనే తీసేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన ఆయన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాదు, పంచాయతీలో కూడా మేము నంబర్ 1 తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో. మీకు తెలుసు భయపడ్డారు, మీకు అది పోతుంది. వాలంటీర్ సిస్టమ్ ముందు తీసేయాలా? ఇట్స్ నాట్ గుడ్. వారదంటారు వాలంటీర్లు, వారేదంట ఎవరికి? ప్రజలకు, దీనికి అవునా? కానీ సిస్టమ్ మంచిదే. యూటిలైజేషన్ ఆఫ్ వాలంటీర్ ఇస్ నాట్ గుడ్. 50 మందికి ఒక మంచిని పెట్టినా నువ్వు తెలుసుకో, నీకేం కష్టం ఉంది, ఏం నిష్ఠూరం ఉంది, ఏమని. వెరీ గుడ్. కానీ యు ఆర్ యూటిలైజింగ్ దెమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్. ఎంత భయపడిస్తున్నారు పోయి? అమ్మఒడి పోతుంది, నీకు పెన్షన్ పోతుంది, స్థలం ఇస్తే స్థలం పోతుంది. ఇదే అసలు స్థలాలు ఎంత ఘోరంగా జరిగినాయంటే ఇంత ముందు ఇచ్చిన క్యాన్సిల్ చేసి, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇవ్వండి, మీ కార్యకర్తలకు ఇవ్వండి, కొని ఇవ్వండి, నేను వద్దడం లేదు. సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్. బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం కార్యకర్తలు. మేము వీక్గా ఉన్నాం, కార్యకర్తలు ఎంకరేజ్ చేయమన్నాం. మున్సిపాలిటీ 100% కళ్యాణదుర్గ మొత్తం మనకు 14 ఉన్నాయి, దాంట్లో పాముడు లేదనుకుంటా. 12లో కనీసం అర్ధమన్నా వస్తాయి. సో ద లీడర్స్, దయచేసి లీడర్లు ఒకటే, అందరూ ఒకటే ముందు బతికేయండి. మళ్ళీ మనం కొట్లాడుకుందాంలేండి, ఎమ్మెల్యే టికెట్ కావాలనో లేకపోతే ఇంకో ఇన్నర్ పాలిటిక్స్ ఏమన్నా, నో ప్రాబ్లం. ఫస్ట్ బతికేయండి పార్టీని. పార్టీ చాలా బాగుంది, మీరు వెనకాల ఉండండి. విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. 250 ఓట్లతో టీడీపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నట్లు చెప్పారు. దీంతో ఓడిపోయానని వైసీపీ అభ్యర్థి పోలింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. అనంతరం లెక్కింపు ముగిసిన తర్వాత 10 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మొదటి నుండి టీడీపీ లీడింగ్ లో ఉంటే వైసీపీ ఎలా గెలిచిందంటూ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ మద్దతురాలు నిరసన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ అభ్యర్థి ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తవలస మాజీ సర్పంచ్ గోరపల్లి రామ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాకు రీకౌంట్ ఎవరు సార్? మీరు సార్ మాకు రీకౌంట్ అడుగుతున్నాం సార్. మా దగ్గర పోతుంది సార్. అవతల రూమ్ లో టెక్నాలజీ చేశారు సార్. రేటు దగ్గర పడుతుంది, రావద్దు. నీతిగా రమ్మనండి, కౌంట్ చేయమనండి, ఓడిపోతే గెలిస్తే తీసుకుపోమనండి. మీరు కూడా మీ దగ్గర కూడా లెక్క ఉంది, వాస్తవం చెప్పండి. మీ దగ్గర కూడా లెక్క ఉంది, ప్రతి ఊరు ఎంత వచ్చిందో లెక్క ఉంది. అందరూ కూడా సహకరించండి. మేమేమో తప్పుగా వెళ్ళలేదు, దాన్ని మేము మాట్లాడుతున్నాం. వాళ్ళైతే తప్పు చేశారు, తప్పు చేసి పెడుతున్నాం. న్యాయం చేయండి, దయచేసి మీరు కూడా న్యాయం చేయండి.
వాళ్ళు ఓడిపోయామని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చి డిక్లేర్ చేశారు. అది ఎంతవరకు నాణ్యత ట్రాన్స్లేట్ చేయండి, ప్రజల ముందు పెట్టండి, పెట్టండి, పబ్లిక్ లో పెట్టండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణ ట్రావెల్స్ అంట హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే బస్సు. అందులో డ్రైవర్ కంగారు పడి దూకేయడంతో వెనకాల వచ్చి లారీ గుద్దేసింది. వెనక నుంచి యాక్సిడెంట్ జరిగింది. అందులో 10 మంది వరకు గాయాలయ్యి, ఒక్కరు మాత్రం డెత్ అంట. సిఐ గారు ఇప్పుడే చెప్పి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పథకం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ప్రారంభమైంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఇన్నాళ్లు పంపిణీకి నోచుకోలేదు. ఎన్నికలు ముగియడంతో చివరకు ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎండియు వాన్ డ్రైవర్ల పర్యవేక్షణలో రేషన్ ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. గుంటూరు పట్టణంలోని 23వ డివిజన్ బొమ్మల సెంటర్లో నూతనంగా నిర్మించిన టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలముడి రవీంద్ర డివిజన్ అభ్యర్థి గంటా మౌలికతో కలిసి ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని గండరావుపేటలో వారు విస్తృతంగా పర్యటించి టీడీపీ అభ్యర్థి గంటా మౌలికను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే పన్నులు పెరగవని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి పేరును చిరస్థాయిగా నిలపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న విద్యావంతురాలు స్థానికురాలు అయినటువంటి మన శ్రీమతి గంటా మౌలిక గారిని ఆదరిద్దాం, ఆశీర్వదిద్దాం. మన అమూల్యమైన ఓటుతో అఖండ మెజారిటీతో గెలిపిద్దాం. గుర్తుంచుకోండి, మార్చి
పెద్దబ్బాయి గారి గురించి అంత పెద్దగా కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో దాడికి గురైన సూర్యప్రకాష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సౌమ్య పరామర్శించారు. నిత్యం జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణాలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా అంటూ సౌమ్య ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసేలా ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగిస్తున్నారని, గత 10 ఏళ్లు ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. సూర్యప్రకాష్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తప్పు జరుగుతుందని ఫిర్యాదు చేస్తున్నాం. తప్పు చేయకుండా ఉండండి. దీనికి ఇట్లా సంపటాలు బెదిరించటాలు మేడం ఇంకా 4 రోజులు స్టేషన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తిరుగుతున్నారు కానీ వాళ్ళ మీద ఏమి చేసింది లేదు. ఏదైతే లింగాలపాడులో 18వ తారీఖున సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీకి జరిగిందో అది మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ఇక్కడ మేము అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాం, సూర్యప్రకాష్ గారు చేసిన అన్యాయం ఏంటి? ఆయన నిత్యం మీరు చేస్తున్న గ్రావెల్ తవ్వకాలు కానీ, అక్రమంగా చేస్తున్న రవాణాలు కానీ అవన్నీ కూడా ప్రశ్నిస్తున్నారు గ్రూప్స్లో. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రశ్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రశ్నిస్తే ఈ విధమైన దాడులు చేస్తారా? ఆ దాడులు కూడా మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఒక కమ్యూనిటీని ఉపయోగిస్తున్నారు. చట్టాలని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయకూడదని మేము అధికార పార్టీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నామండి. మరి 10 సంవత్సరాలు నాన్నగారు కానీ నేను కానీ మరి మా అధీనంలో జరిగినప్పుడు నందిగామ నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరిగాయని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అండగా ఉండే ప్రజలకు జరిగిన అన్యాయాలకు అండగా ఉండండి. అదేవిధంగా ఏదన్నా మీకు అన్యాయం జరిగితే రక్షణ శాఖ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, కానీ అక్కడ అర్జీలు పెట్టుకోండి. కానీ ఈ విధంగా ప్రత్యక్ష దాడులు చేయడం చాలా అమానుషం, ఖండిస్తున్నాం. ఇక్కడ సూర్యప్రకాష్ గారి ఫ్యామిలీ చేసిన తప్పు కూడా ఏం లేదు. కేవలం అక్కడ జరుగుతున్న అక్రమాలు ప్రశ్నించినందుకు ఈరోజు ఒక కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని, సెక్షన్ 3 కేసులు అడ్డం పెట్టుకొని, మహిళలు అనే ఒక ఫ్యాక్టర్ని ఉపయోగించుకొని ఈరోజు అక్రమంగా సాటి మహిళ కూడా చూస్తే తను ఆ వర్గానికి చెందిన మహిళే. అంటే సాటి దళిత మహిళ మీద మళ్ళీ దళిత మహిళ చేత అటాక్ చేయటం అనేది నిజంగా ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. మేము చెప్తున్న మహిళలకు కూడా, అమ్మ మీరు మనకి ఇచ్చిన చట్టాలను దుర్వినియోగం చేయకండి. మీరు ఒక మహిళ పట్ల ఏ విధంగా అమానుషంగా ప్రవర్తించారు సోషల్ మీడియాలో అందరూ కూడా చూశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో కోటప్పకొండ వెళ్లే రహదారిపై నిర్మిస్తున్న ముఖద్వారం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్చి క్రింద నుండి వెళ్తున్న కారుపై బండరాలు పడి కారు అద్దాలు పగిలిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. నిర్మాణ ప్రదేశంలో కనీసం సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు జనచైతన్య యాత్ర నిర్వహించారు. 3వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి, పార్టీ నాయకులు శ్రీను, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రాణాలర్పించిన వీర జవాన్ పోలుకంటి శివగంగాధర్ భౌతిక దేహానికి కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో అతని నివాసంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప ఘనంగా నివాళులర్పించారు. జవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో పర్యాటకుల నుంచి బంగారంతో ఉడాయించిన దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తను దొంగతనం చేసిన వస్తువే అతన్ని పట్టించింది. విహారయాత్రకు వచ్చిన బిహారీ పర్యాటకుల బ్యాగ్ చోరీ కేసును విచారిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సెల్ ఫోన్ చోరీ చేయడంతో దానిని పోలీసులు ట్రాకింగ్ లో పెట్టారు. దీని ఆధారంగా నిందితుడు నగరంలోని శ్రీకన్య థియేటర్లో ఉన్నట్లు గుర్తించారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ విధానం ద్వారా నిందితుడు బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 63 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు.
నిన్న ఉదయం రంజన్ కుమార్ గుప్తా అనే ఆయన సేలంలో సూపర్నెట్ వైన్ రైల్వే స్టేషన్ సూపర్నెట్గా పనిచేస్తున్నారు. ఆయన వైఫ్ బ్రదర్ కలిసి రాయపూర్ వెళ్ళారు. వెళ్ళి వార్తా ఎక్స్ప్రెస్లో వైజాగ్ వచ్చారు. ఇక్కడ నుంచి ఆయన సేలం వెళ్ళడానికి కనెక్టింగ్ ట్రైన్ 12 గంటల ఉదయం 6 o'clock వచ్చారు. అయితే ఈ లోపు బీచ్కి వెళ్దామని చెప్పి ఆయన వైఫ్ అండ్ బ్రదర్ కలిసి ఆర్కే బీచ్కి వచ్చారు. ఆర్కే బీచ్ వాటర్లోకి వెళుతూ వాళ్ళ దగ్గర ఉన్న ఒక హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ లగేజ్ బీచ్ శాండ్ మీద పెట్టేసి బీచ్లోకి వెళ్ళి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉండగా ఒక అన్నోన్ ఎక్విజ్ ఒక ఆయన వాళ్ళకు బ్యాగ్ పట్టుకుని వెళ్తారు. అందులో ఒక సెల్ ఫోను, కొన్ని బంగారు వస్తువులు, సుమారు 63 గ్రాములు విలువైనవి ఉన్నాయి. అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. వెంటనే మన పోలీస్కి శ్రీకాకుళం పోలీస్కి రిపోర్ట్ ఇస్తే మా ఎస్ఐ గారు శ్యాము, వారి టీము, వారి ఇన్స్పెక్టర్ గారు, మన శ్రావణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగి ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. నేను మధ్యాహ్నం ఆయన్ని సాంకేతికపరమైన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇమ్మీడియట్గా శ్రీకన్య థియేటర్ దగ్గర అతను అప్రహెండ్ చేశారు. ముద్దాయి పేరేమో శ్రీకాంత్ నరసింహం. ఈయన మన ఫోర్త్ టౌన్ ఏరియాలో ఫుట్పాత్ మీద ఉంటూ ఉంటారు. ఈయన నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆయన దగ్గర ఆయన పొజిషన్లో ఈ బ్యాగ్ ఉంది. ఇమ్మీడియట్గా అతను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఈ కేసును డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించారు. ఆర్కే బీచ్లో రిపోర్ట్ అయిన కేసెస్ అయితే చాలా తక్కువ. బీచ్లో మనకి క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు రిపోర్ట్ అయిన కేసెస్లో 9. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలి. పట్టణ ఓటర్లకు ఏసీసీ నిమ్మగడ్డ పిలుపు. భ్రమల నుంచి చంద్రబాబు బయటపడాలి. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హితవు. రాష్ట్రంలో వాలంటీర్లను వెంటనే తీసేయాలి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్. విజయనగరం జిల్లా కొత్త వలసలో ఉద్రిక్తత. ఎన్నికల ఫలితాలను ఖండిస్తూ టీడీపీ నిరసన. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం. 1 మృతి, 7గురికి గాయాలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.